హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ప్రోమోలో అదితి అహల్యను చంపడానికి ఎలాంటి ప్లాన్ వేసిందో ప్రోమోలో చూద్దాం. ఇంకా ప్రోమోలకు వెళ్తే యామిని అదితికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బేబీ నిద్రపోతున్నావా ఏంటి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అదితి మాత్రం అస్సలకి కంటికి నిద్రే రావటం లేదు మామ్. అహల్యని ఎలా చంపాలో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి మామ్ అని అదితి యామినితో మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడే అదితి ఎదురుగా ఒక పాము వచ్చి బుస్ బుస్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అదితి మాత్రం ఏంటి మామ్ ఏదైనా ప్లాన్ చెప్పమంటే బుస్ బుస్ అని అంటున్నావేంటి అని యామినితో అంటూ ఉండేసరికి అప్పుడు యామిని మాత్రం నేనేమి బుస్ అని అనటం లేదు బేబీ అని అదితితో అంటూ ఉంటుంది. అప్పుడు అదితి మాత్రం మరి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మామ్ అని ఫోన్లో మాట్లాడుకుంటూ ఎదురుగా చూసేసరికి అప్పుడే ఒక పాము వచ్చి అదితికి ఎదురుగా ఉంటుంది. ఆ పామును చూసి అదితి ఏమాత్రం భయపడకుండా మామ్ నాకు అహల్యను చంపడానికి మంచి ప్లాన్ దొరికింది మామ్ అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న పాముని ఒక కర్ర తీసుకుని వచ్చి ఆ కర్ర సహాయంతో ఆ పాము కూడా కర్రపైకి వెక్కేలా చేస్తుంది. దాంతో వెంటనే అహల్య వాళ్ళు ఏ రూమ్లో అయితే పడుకున్నారో ఆ రూమ్ కిటికీ దగ్గరికి వచ్చి అహల్య నెమ్మదిగా ఆ పాముని కిటికీ ద్వారా కర్ర నుంచి పాముని లోపలికి వదులుతుంది. లోపల అహల్య నిద్రపోతూ ఉంటే గౌతమ్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. కిటికీ ద్వారా రూమ్ లోపలికి వచ్చిన పాము నెమ్మదిగా పాక్కుంటూ అహల్య పడుకున్న బెడ్ పైకి ఎక్కి అహల్య పక్కన పాము వచ్చి పడుకున్న అహల్య వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ పాము అహల్య పక్కకు వచ్చినట్టు చూస్తున్నట్టుగా మనకి ప్రోమోలో చూస్తారు. ఇదంతా కూడా అదితి కిటికీ పక్కన ఉండి పాము వెళ్ళి అహల్యని కాటు వేస్తుందా లేదా అని చూస్తూ ఉంటుంది. మరి అహల్య పక్కనే ఉన్న పాముని గౌతమ్ చూస్తాడా, చూసి అహల్యని ఎలా రక్షించుకుంటాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.